హల్లెలూయా. దేవుని నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయమని, షేర్ చేయమని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 90% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబర్స్ కాకుండానే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తాను. చూడండి, ఈరోజు వాక్య భాగంగా ప్రభు మనతో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియులారా, అందరికీ చిన్న విన్నపం. ఈ మెసేజ్ చాలా విలువైంది, మనందరికి అవసరమైంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రిఫరెన్స్ని కానీ ఈ వాక్యాన్ని కానీ మీరు చూడాల్సిందిగా, రాసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మనం విని వదిలిపెట్టేవారమే కాకుండా దాన్ని మనం పాటించడానికి శ్రద్ధ తీసుకునే వాళ్ళ వాక్యం మనలో ఫలించడం జరుగుతుంది. చూడండి ప్రియులారా, ఇక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. బతుకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని. శ్రద్ధను గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మనం చాలా విషయాల్లో శ్రద్ధగా ఉంటాం, చాలా విషయాల్లో అశ్రద్ధగా ఉంటాం. అయితే మనం ఏ విషయాలను అశ్రద్ధ చేస్తామో ఆ విషయాల్లో వెనకబడిపోవడం మనం చూస్తాం. మనం శ్రద్ధగా చేసే విషయాలను మనం ముందుకు వెళ్ళడం చూస్తాం. అయితే బైబిల్ యొక్క కోణంలో, దేవుని యొక్క దృష్టిలో శ్రద్ధగా ఉండడం అంటే ఏంటి, శ్రద్ధగా పనిచేయడం అంటే ఏంటి అన్న విషయాలను ఈరోజు లోతుగా ధ్యానిద్దాం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యాన్ని ఈరోజు మనం సంఘాల్లో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, అన్ని చోట్ల వినబడుతూ ఉంది. కానీ మనం శ్రద్ధగా వింటున్నామా అన్నది చూసుకోవాలి. ఒకవేళ కనుక మనం దేవుని యొక్క మాటని శ్రద్ధగా వింటే ఏం జరుగుతుందంట? ఆయన మాటని విని ఆయన ఆజ్ఞకు మనం విధేయులై మనం చేసినప్పుడు, అనుసరించి నడిచినప్పుడు అనారోగ్యముల నుండి మనం తప్పించుకుంటామంట. దేవుని యొక్క స్వస్థతను మనం అనుభవించే వారముగా ఉంటామంట. రెండవదిగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశముల్లో నా స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను పొందురని చెప్పుము. చూడండమ్మా, దేవుని యొక్క మాటను ఇక్కడ మరి ఒక మారు శ్రద్ధగా వినాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట శ్రద్ధగా మనం వింటే గనక దేవుని యొక్క బిడలంగా, దేవుని యొక్క యాజకులముగా, ఆయన యాజక రూపమైన రాజ్యముగా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క గుర్తింపున, ఐడెంటిటీని మనం పొందుకోవడం జరుగుతుంది. ఎలా వింటే? శ్రద్ధగా వింటే. అంటే ఏదో వింటున్నాం కదా అని మనం నామకార్థంగా వినేసి ఇక్కడే ఈ వాక్యాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం వల్ల మన జీవితాలు ప్రభావితం అవ్వవు. కానీ వినడం వల్ల ప్రయోజనం లేదు. కానీ శ్రద్ధగా విని దాన్ని పాటించడం వల్ల, ఆచరించడం వల్ల కలిగే మేలులను ప్రభు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఆ మూడవదిగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలను నీ మీదికి వచ్చి ప్రాప్తించును అని. ఇక్కడ ఈ 15 వచనాలు కనుక మనం చూస్తే ప్రియులారా, మొదటిగా దేనితో మొదలవుతుంది కండిషన్ అంటే శ్రద్ధ. దేవుని యొక్క మాట, ఏ విషయంలో ప్రభు యొక్క మాట మనకి ఏమి సెలవిస్తుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నారు అన్న దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం శ్రద్ధగా విని ఆ విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించే వారంగా ఉంటే ఏం జరుగుతుందంట? భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే హెచ్చించబడతామంట. అలాగే దేవుని యొక్క మాటను మనం శ్రద్ధగా విని ఎడల
ఇక్కడ చెబుతున్న 15 వచనాల్లో ఉన్న దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయంట. ప్రియులారా, ఎన్నో వాక్యాలు మనం వింటున్నాం, ఎన్నో మెసేజ్లు మనం వింటున్నాం, ఎంతో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం, ఎంతో భక్తి మనం చేస్తున్నామని మనం అనుకుంటున్నాం కదా. అయితే ఒకటే ప్రశ్నించుకోవాలి, మనము భక్తిని శ్రద్ధతో చేస్తున్నామా, అశ్రద్ధతో చేస్తున్నామా అని. ఎందుకంటే శ్రద్ధాభక్తులు కలిగి దేవుని యొక్క మాటను అనుసరించే విధానం వేరు, అశ్రద్ధతో భక్తి చేసే విధానం వేరు. ఈనాడు అధికంగా మనం దేవుని యొక్క మాటను అనేక సార్లు అశ్రద్ధ చేసి భక్తి జీవితాన్ని కొనసాగించడం ద్వారా దేవుడు అనుగ్రహించే మేలులు కానీ ఈ ఆశీర్వాదాలు కానీ పొందలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రతి వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఎందుకంటే మనం గమనించాలి అని, గ్రహించాలి అని. అలాగే చూడండి, మరి శ్రద్ధగా, ఎంత శ్రద్ధగా బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని విన్నవారు ఉన్నారో. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వెనిమగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినేరి. ఇక్కడ నెహెమ్యా కాలంలో పడిపోయిన గోడలు కట్టించే సందర్భంలో వారికి ధర్మశాస్త్రము దొరికినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించినప్పుడు మధ్యాహ్నం వరకు ఆ ప్రజలు, స్త్రీలు, పురుషులు తెలివితో వినగలిగిన వారందరికీ చదివించి వినిపించినప్పుడు వాళ్ళు ఆ విధంగానే నిలబడిపోయి ఆ మధ్యాహ్నం అయ్యే వరకు కూడా శ్రద్ధతో ఆ వాక్యాన్ని విన్నారు అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని మనం చూడగలం. ఈరోజు దేవుని వాక్యం పట్ల శ్రద్ధ మనకుందా? దేవుని వాక్యాన్ని మనం పక్కన పెట్టి అశ్రద్ధతో వ్యవహరించడం వల్ల దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేం ప్రియులారా. అలాగే చూడండి, శ్రద్ధతో మనం వినడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని ఎంత శ్రద్ధగా అయితే ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం నేర్చుకున్నామో ఆ నియమం ప్రకారంగా, ఆ ఆజ్ఞ ప్రకారంగా దేవుడు చెప్పినట్టుగానే మనం చేసిన ఎడల ఈ వాక్యములలో ఉన్న ప్రతి మాట మన జీవితాలలో నెరవేరడం అనేది మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని విషయంలో మనకి శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది, మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే ఏమవుతుంది, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా పని చేయకపోతే ఏమవుతుంది అన్న విషయాన్ని మనం సామెతల గ్రంథం నుండి మనం తెలుసుకుందామండి. సామెతల గ్రంథం 10:4 వచనం, బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. బద్ధకంగా పనిచేస్తే దరిద్రుడవుతాడంట, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడంట. అలాగే 12వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా దానిని శ్రద్ధగా మనం పాటిస్తే ఎలా మారుతుందంట మన జీవితం? ఏలుబడి చేసేవారిగా మారిపోతుందంట. సోమరితనంగా ఉండడం వల్ల వెట్టి పనులు చేయవలసి వస్తుందంట. ఇలాంటి ఆధిపత్యం కోసం ఈనాడు ప్రపంచం పరుగులు పెడతా ఉంది ప్రియులారా. ఉద్యోగ వ్యాపారాల్లో కానీ అన్ని విషయాల్లో సక్సెస్ అవ్వాలని, ఏలుబడి చేయాలన్న తపనతో మనిషి ఈనాడు పరుగులు పెడతా ఉన్నాడు. దానికి సీక్రెట్ ఏంటో తెలుసా? విన్న దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా పాటించడమే. అలాగే ప్రియులారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, సోమరి ఆశపడను కానీ వాని ప్రాణమునకు ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. సోమరి ఆశపడతాడు కానీ ప్రాణానికి ఏమీ దొరకదంట, కానీ శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉంటుందంట. ఇదే కదా మనం ఈనాడు కోరుకునేది, ఇదే కదా ఈనాడు మనం ఆశించేది, పుష్టిగా ఉండాలని. అలాగే చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయు వారికి నష్టమే ప్రాప్తించును. ఇవన్నీ నా మాటలు కాదు, దేవుని మాటలు. చూడండమ్మా, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు.
ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యము శ్రద్ధతో విని ఫోకస్డ్గా పనిచేసేవాడుగా ఉంటాడు. ఏం ఫోకస్ అండి ఆ వ్యక్తికి? శ్రద్ధ కలిగి దేవుని వాక్యమే ఫోకస్ ఆయనకి. ఏ వ్యక్తి అయితే ఫోకస్డ్గా దేవుని వాక్యాన్ని బట్టి పనిచేసే వ్యక్తిగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలన్నీ కూడా లాభకరముగా ఉంటాయంట. దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా వాక్యాన్ని విని విడిచిపెట్టేసి తన సొంత ఆలోచనతో, సొంత ప్రయాసతో, సొంత మార్గాల్లో పరిగెట్టేవాడు తాలిమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తిస్తుందంట. ప్రియులారా, ప్రతి వాక్యము కూడా చాలా లోతైనది, చాలా శక్తివంతమైనది. అందుకే ముందే చెప్పాను మీకు, ప్రతి మాటని కూడా దయచేసి అండర్లైన్ చేసుకోండి, దాన్ని ధ్యానించండి. మన జీవితాలలో దేవుని యొక్క వాక్యాన్ని ఏ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నామో ఆ విషయాల్లో వర్ధిల్లుతాం. ఆ విషయంలో మనం లాభాన్ని అనుభవిస్తాం, ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క వారసులంగా, విశ్వాసులంగా దేవుని గుర్తింపును పొందుకుంటాం. ప్రియులారా, యాజక రూపమైన రాజ్యముగా దేవుని ఘనతను ధరించుకుంటాం. అలాగే శ్రద్ధ, దేవుని కార్యాలను మనం అశ్రద్ధ చేస్తే, దేవుని మాటను అశ్రద్ధ చేస్తే ఏం జరుగుతుందో చూడండి ప్రియులారా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యండి ధూపము వేయిచుటకు, తన సన్నిధిని నిలుచుటకు, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అయిలారా, అమలారా, చూడండి, మనల్ని ప్రభువు తనకి పరిచారకులై ఉండడానికి, ధూపము వేయడానికి, తన సన్నిధిని నిలవడానికి, తన కొరకు పరిచర్య చేయడానికి మనలను ఏర్పరచుకుని ఉన్నారు. కనుక మనం దేవుని యొక్క కార్యాల విషయంలో అశ్రద్ధగా ఉండొద్దు అన్న విషయాన్ని ఇక్కడ మరలా ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారండి హిజ్కియా ద్వారా. అయితే చూడండి, ఏ విషయాల్లోనండి? దేవునికి ధూపం వేసే విషయంలో, అంటే ప్రార్థన చేసే విషయంలో, పరిచారకులై ఉండడం విషయంలో, దేవుని సన్నిధిలో నిలబడడం విషయంలో, పరిచర్య చేసే విషయంలో దయచేసి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు ప్రియులారా. ఒకవేళ మనం అశ్రద్ధగా ఉంటే ఏం జరుగుతుంది? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే, కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక అని ఇక్కడ వాక్యం రాయబడింది. అవునండి, దేవుని యొక్క కార్యాలను ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు మనం ఎంత భక్తి చేసినా ఎందుకు దేవుని ఆశీర్వాదాలను అనుభవించలేకపోతున్నాం? ఎంత భక్తి చేసినా ఎందుకు దేవుని యొక్క ఆశించింది, దేవుడు వాగ్దానం చేసింది పొందుకోలేకపోతున్నాం అని ఎన్నో అనుమానాలు మనకు ఉండొచ్చు. కారణం ఏంటో తెలుసా? శ్రద్ధ లేక. దేవుని యొక్క వాక్యాన్ని ముందు ఉంచి ఆ వాక్యము ద్వారానే ఆ కార్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలి అన్న ఫోకస్ ఈరోజు మన జీవితాల్లో లోపించింది. ఆ లోపం వల్లే మన సొంత ప్రయత్నాలతో ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మనం పరుగులు పెట్టడం ద్వారా ఈరోజు మనం వ్యర్థులుగా మిగిలిపోతున్నాం భక్తి చేస్తున్నప్పటికీ కూడా. ప్రియులారా, ఈ సత్యాన్ని గ్రహించండి దయచేసి. దేవుని యొక్క కార్యాలని అశ్రద్ధగా చేయొద్దు. అశ్రద్ధగా దేవుని కార్యాల్లో ఉండి ఎవరు కూడా శాపగ్రస్తులుగా మారిపోవద్దు. అలాగే నూతన నిబంధనలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి శ్రద్ధను గురించి ఇక్కడ అపోస్తలులు ఏ విషయాలు మనకు బోధిస్తున్నారో మనం ఒకసారి కనుక చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి అని. దేవుని వాక్యానికి కనుక మనం లోబడితే మనం దైవాత్మ కలిగిన నరులంగా మారిపోతాం ప్రియులారా. చూడండి, ఏ విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంటే మనం సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం.
మనమందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని ఆత్మను పాలుగా పొందుకొని ఉన్నాం. ప్రియులారా, మనమందరము కూడా దేవుని యొక్క ఆత్మను ధరించుకొని ఆత్మ సంబంధులంగా దేవుని యొక్క బిడలంగా ఉన్నవారు. కాబట్టి సంఘ భేదం ఉండకూడదు, లేకపోతే డినామినేషన్ భేదం ఉండకూడదు, లేకపోతే వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలను బట్టి మనం విశ్వాసులను సాటి సహోదరులను తృణీకరించకూడదు. ప్రియులారా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. ఏ విషయంలో మనం శ్రద్ధగా ఉండాలంటే తెలుసా, ఒకే ఆత్మను ప్రభు మనకు అందరికీ అనుగ్రహించారు కాబట్టి ఆ ఆత్మ కలిగించు ఐక్యత విషయంలో, అంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలంట. ఈనాడు ఎవరి దారి వారిదే, ఈ విషయంలో శ్రద్ధ లేదు. సహోదరులారా, ఈ విషయాన్ని గమనించండి. ఆత్మ కలిగించు బంధము నిలబెట్టుకునే విషయంలో మనమందరము కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకరినొకరు సహించుకునే విషయంలో, భరించుకునే విషయంలో, మనకి ఇవ్వబడిన ధర్మాన్ని మనం నెరవేర్చే విషయంలో శ్రద్ధగా మనం పాటించే వారంగా ఉందుముగాక. అలాగే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక మనం చదివితే, మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ప్రియులారా, మన భక్తి జీవితానికి సత్క్రియలు అవసరం. ఎందుకంటే సత్క్రియలు అనే విషయాన్ని కూడా మనం శ్రద్ధగా చేయాలి అని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నారండి. కేవలము విశ్వాసం ఉంచాము, ప్రార్థన చేస్తున్నాము, వెళ్తున్నాము, వచ్చేస్తున్నాము, మనం బిజీ షెడ్యూల్లో పడిపోయాము అన్న విషయాల్లో మనం ఉండిపోతే, సత్క్రియలు చేసే విషయంలో మనకి శ్రద్ధ లేకపోతే మనం ఏమవుతామో తెలుసా, నిష్ఫలులంగా మిగిలిపోతామని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియులారా, మనమంట అవసరము నిమిత్తం, అవసరాన్ని బట్టి సమయోచితంగా మన అవసరం ఆ టైంలో ఎంత ఉంది, ఆ పనికి మన అవసరం ఎంత ఉంది, మనం ఏం చేయగలం అన్న వివేచన కలిగి మనం ప్రతి సత్క్రియను చేయడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. దయచేసి సత్క్రియలు చేసే విషయంలో విశ్వాసులు ఎవరు కూడా అశ్రద్ధగా ఉండవద్దు. ఎందుకంటే సత్క్రియలు అనే విషయంలో మనం శ్రద్ధ చూపడం ద్వారానే మనం ఫలించే వారంగా ఉంటాం. చూడండి, ఇందులోనే ఈ 3వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవంట. అయితే చూడండి ప్రియులారా, సత్క్రియలు మనం చేయడమే కాదు, ఆ సత్క్రియలను చేసేవారుగా మనం ఇతరులని ప్రోత్సహించాలి, బోధించాలి. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుడి. ప్రియులారా, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుకుంటూ ఆతిథ్యం ఇచ్చే విషయంలోనూ శ్రద్ధ చూపించాలి అని. కేవలము భక్తి అంటే ఒక కోణంలో చేసేది కాదు, అన్ని విషయాల్లోని దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని పాటించే విషయంలో మనం శ్రద్ధ కలిగి భక్తి చెయ్యాలన్నదే ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని ఉపదేశం కానీ, దేవుని యొక్క ఉపదేశం కానీ, ఆయన యొక్క బిడ్డల యొక్క ఉపదేశం కానీ అయి ఉన్నది ప్రియులారా. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం, ఏలైనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుచున్నాము. చాలామంది దేవుని దృష్టికి శ్రద్ధ కలిగింది చేస్తే సరిపోతుంది అనేసి అనుకుంటారు. అలానే కాదు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఇంకొక జాగ్రత్త ఏంటో తెలుసు నేర్చుకోవాల్సింది. ఏలైనగా ప్రభువు దృష్టికి మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుచున్నాము. మనము దేవుని దృష్టికి యోగ్యమైన వారంగా ఉన్నాము. అలాగే మనుషుల దృష్టికి కూడా యోగ్యమైన వాటిని చేయడానికి
వాక్యం మనకి ఏమి నేర్పిస్తుందన్న విషయాలను శ్రద్ధగా వెతికి వాటిని చేసి ప్రజల ఎదుటి కూడా మన యోగ్యమైన ప్రవర్తనను, మన యోగ్యమైన భక్తిని, యోగ్యమైన వారముగా మనం కనిపించే విధంగా శ్రద్ధ కలిగి ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటో తెలుసా ప్రియులరా? మనల్ని ఆత్మీయంగా నడిపించే సేవకులు మనకి ఏమి బోధిస్తున్నారో వారి బోధను, వారి ప్రవర్తనను, వారి విశ్వాసమును శ్రద్ధతో మనం అనుసరించే వారంగా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడండి. ప్రియులరా, వాక్యాన్ని వినేసి చర్చిలో వదిలేసి వచ్చేయడం కాదు, యూట్యూబ్లో వాక్యం విన్న తర్వాత మళ్ళీ అరగంటలో మర్చిపోయే వారంగా కాదు. ఆ వాక్యాన్ని ఎంత శ్రద్ధగా, అందులో నుంచి మనం ఏం నేర్చుకున్నాం, విన్న తర్వాత నుండి ఏది మనం పాటించాలి అన్న ప్రవర్తన మనలోనికి వచ్చినప్పుడే మనం నిజంగా భక్తి చేసినట్టు. చూడండి, ఇక్కడ మన ఆత్మీయ నాయకుల యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క ప్రవర్తనను అనుసరించి నడుచుకునే విషయాల్లో కూడా మనం శ్రద్ధగా ఉండాలి అని మనకి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే హెబ్రీయులకు పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, ఎందుకంటే ఈ విషయాలన్నీ మనం శ్రద్ధ గురించి చదువుకున్నాం కదా. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానో తెలుసా? ఈనాడు మనకి అశ్రద్ధ ఎక్కువైపోయింది. దేని ఎడల? దేవుని వాక్యం ఎడల. దేవుని వాక్యం ఎడల మనం చూపించే అశ్రద్ధ అనేది మన జీవితాలకి ఎంత నష్టాన్ని కలుగజేస్తుంది, మన భక్తిని ఎంత నిష్ప్రయోజనం చేస్తుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకోగలం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం కనుక మనం చూస్తే, ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. మనము దేవుడు మనకి బోధించినంత కాలము, నేర్పించినంత కాలము, ఆయన మనతో మాట్లాడుతున్నంత కాలం, ఎన్నిసార్లు ప్రభు సేవకుల ద్వారా మాట్లాడుతున్నా, హెచ్చరించిన, గద్దించిన, మనతో మాట్లాడిన మనం వినకపోతే ఏమవుతుందో తెలుసా ప్రియులారా? ఏసావు ఏ విధంగా ఆ తర్వాత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని ఆ శ్రద్ధతో వెతికాడు దేవునికి, కానీ మళ్ళా ప్రయోజనం ఏమీ లేదని ఇక్కడ రాయబడింది. అంటే అశ్రద్ధ అనేది మన ఆశీర్వాదాన్ని ఏ విధంగా పోగొడుతుందో, అశ్రద్ధ అనేది ఏ విధంగా మనల్ని శాపగ్రస్తులను చేస్తుందో ఈ వాక్యాలన్నిటిని ద్వారా మనం నేర్చుకున్నాం కదా. అలాగే 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 10వ అధ్యాయం 31వ వచనం, అయితే ఇశ్రాయేలు వారును పాపం చేయుటకు కారకుడైన యెరొబోము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడే ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇక్కడ దేవుడు యెరొబోమును తీసివేసి యెహూను రాజుగా అభిషేకించి ఇశ్రాయేలీలు పరిపాలించమని వారికి అప్పగించినప్పుడు ఈ యెహూ కూడా దేవుని యొక్క మాటను వినలేదు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? మనము కనుక దేవుని యొక్క వాక్యానికి శ్రద్ధ చూపించకపోతే, దానిని మనం విని పాటించే వారంగా లేకపోతే దాన్ని విడిచిపెడతాం. మన భక్తికి శ్రద్ధ లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించని వారంగా ఉంటాము. దేవుని యొక్క వాక్యాన్ని మనం విడిచిపెట్టేసే వారంగా ఉంటాము. అదే అశ్రద్ధ అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అలాంటి అశ్రద్ధతో ఉన్న యెహూ జీవితం ఎలా పతనమైందో ఇక్కడ మనం చూడగలం. చూడండి ప్రియులారా, యెహూ అంట భక్తి శ్రద్ధాభక్తులను దేవుని యొక్క మాట ఎడల చూపలేకపోయాడంట. మరి ఈరోజు మనము శ్రద్ధాభక్తులు లేని యెహూలాగా ఉందామా? శ్రద్ధతో భక్తి చేసిన అనేక మంది విశ్వాసులు, సేవకులు, అపోస్తలులు, ప్రవక్తలు బైబిల్లో ఉన్నారు. వారిని చూద్దాము. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. శ్రద్ధగా పనిచేస్తే ఏమవుతుంది అని చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైన యెడల నిశ్చయముగా ఆయన నీ మీద శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిన తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. ప్రియులారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, శ్రద్ధగా పాటించేవారుగా ఉంటారో, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయకుండా చేసేవారుగా ఉంటారో, వారి ఎడల దేవుడు శ్రద్ధ చూపించేవాడుగా ఉంటాడు. వారి ప్రార్థన ఆలకించే విషయంలో కానీ, వారికి కార్యాలు చేసే విషయంలో కానీ, వారి జీవితాలను తన యొక్క మేలులతో నింపే విషయంలో కానీ, దేవుని మహిమను పొందుకునే విషయంలో కానీ దేవుడంట వారి ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడంట. వారి నివాస స్థలాలను వర్ధిల్ల చేసేవారిగా ఉంటారంట. మొదట ఒకవేళ ఎంత చిన్న జీవితమైనా సరే, ప్రియులారా ఇది గమనించండి, మన జీవితం ఎంత చిన్నదైనా సరే, మన ఆరంభం ఎంత చిన్నదైనా సరే, మన పరిస్థితి ఎంత చిన్నదైనా సరే, దేవుని వాక్యం పట్ల నీకున్న శ్రద్ధ నిన్ను ఐశ్వర్యవంతుడి చేస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా చేసిన ఎడల నువ్వు ఏలేవాడుగా మారతావు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు చేసేవాడుగా నువ్వు ఉంటే నీ ఆలోచనలు నీకు లాభకరముగా ఉంటాయి. ఇలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి మన చిన్న అశ్రద్ధే కారణమవుతుంది. ప్రియులారా, మన విశ్వాసము, మన ప్రార్థన, మన యొక్క స్తుతి యాగము ఏది వ్యర్థం కాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆచరించే వారంగా ఉండాలి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి అందరూ గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక నుండి శ్రద్ధ కలిగి దేవుని ప్రతి మాటని, ప్రతి విషయంలో శ్రద్ధతో పనిచేసే 100% దాని మీద ఫోకస్ పెట్టి పనిచేసే వారంగా మనం మారినప్పుడు మన జీవితాలలో 100 ఫలమును మనం అనుభవించగలం. హల్లెలూయా. ఈ వాక్యమును వింటున్న మనందరినీ కూడా ఈ వాక్యము ద్వారా ప్రభువు ఆశీర్వదించునుగాక. ఆమేన్.